హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శైలి వ్లాగ్స్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఒక మెటర్నరీ డ్రెస్. ఇది మీషోలో నేను ఆర్డర్ చేశాను, బట్ అది క్లియర్గా మెన్షన్ చేశారు అక్కడ ఇది మెటర్నరీ డ్రెస్ అని. బట్ అలా అయితే రాలేదు. సో డ్రెస్ క్వాలిటీ పరంగా కానండి, లోపల లైనింగ్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ వచ్చింది. సో ఫిట్టింగ్ అండ్ డిజైన్, ఫ్రిల్స్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. బట్ అది మెటర్నరీ డ్రెస్ కాదు, నార్మల్గా వేసుకునే డ్రెస్ అది. సో నార్మల్గా వేసుకునే వారికైతే చాలా అంటే చాలా బాగుంటుంది. బట్ అది మెటర్నరీ డ్రెస్ అయితే అస్సలు కాదు. అక్కడ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు న్యూ స్టైల్ మెటర్నరీ డ్రెస్ అని. అండ్ అది ఇట్లా ఒక లెంత్ అనేది కూడా చాలా బాగా వచ్చింది. ఎవ్రీథింగ్ డిజైన్, ప్రింట్ కానివ్వండి, చాలా అంటే చాలా బాగా వచ్చింది. నాకైతే ఓవరాల్ డ్రెస్ అయితే చాలా బాగా నచ్చింది. బట్ అది మెటర్నరీ కాదు. ఎవరైనా నార్మల్గా కాలేజెస్ కానీ నార్మల్ డైలీ యూస్కి వేసుకునే వాళ్ళంటే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి, సో ఈ ఎవరైతే ఫీడింగ్ మదర్స్ ఉంటారో సో వాళ్ళపైన ఆల్వేస్ జడ్జింగ్ జరుగుతుంది. ఎందుకు డ్రెస్సులు మంచిగా చీరలు కట్టుకోవచ్చు కదా అనుకుంటూ అందరు అంటారు. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ పాసిబుల్. ప్రతి ఒక్కటి మనం అనుకున్నట్టు జరిగితే అది లైఫ్ ఎందుకు అవుతుంది చెప్పండి. సో మేము ఎక్కడికైనా వెళ్తాం, ట్రావెల్ చేస్తాం. సో సంథింగ్ ఎనీవేర్ ఎక్కడికైనా ప్లేస్కి వెళ్ళినప్పుడు ఫీడింగ్ చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో డ్రెస్ అయితే సో మేము చాలా ఇయర్స్ వాటిపైన మేము కంఫర్ట్ ఉన్నాం కాబట్టి వీ కెన్ క్యారీ ఈజీ. సో దాన్ని అర్థం చేసుకొని నో వన్ ప్లీజ్ జడ్జ్. డ్రెస్ వేసుకుంటున్నంత మాత్రాన అదేదో అని జడ్జ్ చేయొద్దు. సో ఓకే, ఇది నా ఒపీనియన్. సో మీలో మీ ఒపీనియన్ ఏంటనేది కూడా ఒకసారి కామెంట్ చేయండి. సో డ్రెస్ అయితే ఓవరాల్గా బాగుంది. థ్యాంక్ యూ.